నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ చివరి అసెంబ్లీ సమావేశం. సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడిన వైనం. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ తమ్మినేని సీతారాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే 3 అభ్యర్థుల్ని ఖరారు చేసిన సీఎం జగన్. అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం. టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లను వెల్లడించిన వైసీపీ అధిష్టానం. సమయం దాటిన వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదంటూ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం. ప్రభుత్వం మీద, జగన్ మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న నమ్మకానికి ఇది అద్దం పడుతుందని విమర్శ. 5 ఏళ్లలో ఏపీ వినాశనానికి దారితీసే చట్టాలే చేశారని మండిపాటు. ప్రజల పొలాలను, స్థలాలను వైసీపీ ప్రభుత్వం కబ్జా చేస్తుందన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలని హితవు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అంటూ వైసీపీ ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజున సభ ప్రారంభమైన కాసేపటికి వాయిదా పడింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. నేడు యాత్ర 2 సినిమా విడుదలవుతుందని చెప్పి జగన్ రెడ్డి కోరిక మేరకు స్పీకర్ సభను వాయిదా వేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో కౌరవ సభగా మారిన శాసనసభ తిరిగి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో గౌరవ సభగా మారాకే తిరిగి టీడీపీ సభ్యులం సభలో అడుగు పెడతామని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే 3 అభ్యర్థుల్ని సీఎం జగన్ ఖరారు చేశారు. టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లను ఫైనలైజ్ చేశారు. అభ్యర్థుల పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభకు తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వీరి 3 ముఖ్యమంత్రి అభినందించారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన వారిలో 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాక ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. తొలుత 3వ స్థానం కోసం ఆరని శ్రీనివాసులు పేరును జగన్ ఎంపిక చేశారు. అయితే ఆ తర్వాత ఆయన స్థానంలో మేడ రఘునాథరెడ్డి పేరును చేర్చడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్ పై సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటల 10 నిమిషాలైనా అసెంబ్లీ హాల్ ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8 గంటల 55 నిమిషాలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9 గంటల 10 నిమిషాలైనా 3 వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని, జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల 10 నిమిషాలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల 3 అంటే 3 ఎమ్మెల్యేలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏంటో అర్థమవుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా శాసనసభలో తమకు అవకాశం ఇవ్వకున్నా ప్రజా సమస్యలను లేవనెత్తుతామని అచ్చెన్నాయుడు తెలిపారు. తమను ఎన్ని అవమానాలకి గురి చేసినా ప్రజల గురించి శాసనసభకు వచ్చి తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క చట్టాన్ని కూడా శాసనసభలో చేయలేదని మండిపడ్డారు. చేసిన చట్టాలన్నీ రాష్ట్ర వినాశనానికి దారి తీసినవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కోట్ల మందికి దేవాలయం లాంటి సభను ఇంత దారుణంగా తయారు చేశారని ఇకనైనా ప్రజలు ఆలోచించాలని కోరారు. వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా, మమ్మల్ని ఎన్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఇప్పుడు కూడా 9-8 నిమిషాలు అయింది. ఇంత దారుణం ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే,
ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయ ఉంచి ప్రజలారా ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ. ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. 5 నిమిషాలైంది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5 నిమిషాలకు 9కి వస్తే మీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజల పొలాలు స్థలాలని వైసీపీ ప్రభుత్వం కబ్జా చేస్తుందని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలని అన్నారు. మాట తప్పారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. సంక్షేమం పేరిట ఒక చేత్తో మట్టి చెంబు, ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం వల్ల చనిపోయేవారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారని జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని ప్రశ్నించారు. మాట తప్పారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలిపోతున్నారని, పేదలకు 25 లక్షల ఇల్లు కట్టిస్తానన్న జగన్ ఒక్క ఇల్లైనా కట్టారా అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు వేయండని పిలుపునిచ్చారు. చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ఏపీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ మొదటి సంతకం దానిపైనే అని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో సాగే యాత్ర 2 మూవీ ప్రజాదరణ పొందుతుందని ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్ర మూవీకి లాగానే యాత్ర 2 కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని వారు ఆకాంక్షించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యాత్ర గతంలో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన మూవీ యాత్ర 2 వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో సాగే యాత్ర 2 మూవీ రిలీజ్ సందర్భంగా ఏపీ మైనార్టీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జు షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ శివాలయం సెంటర్ వద్దనున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీగా లంబాడిపేట వద్ద గల సౌమ్య థియేటర్ వద్ద జగనన్న ఫోటోకి పాలాభిషేకం చేశారు. యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం నాయకులు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వివిధ నామినేటెడ్ హోదాలలో ఉన్నవారు, బూత్ లెవెల్ ఏజెంట్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వచ్చి ఏదైతే సౌమ్య థియేటర్, సాయిరాం థియేటర్ ఉందో అక్కడ ప్రజలందరూ, నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క యాత్ర 2 విజయోత్సవానికి అందరూ రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మూవీని అందరూ చూసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుందో ఈ మూవీలో మొత్తం తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మూవీ చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మూవీ అందరూ మెచ్చుకునే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందో, సంక్షేమ పథకాలు, అలాగే వైద్య విద్య రంగాల్లో ఆయన చూపిన చొరవ మొత్తం ఈ మూవీలో కనబడుతుంది. తప్పకుండా ఈ మూవీ సూపర్ హిట్ మూవీగా మేమందరం ఇక్కడ చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. చాలా బాగుంది, చాలా బాగా తీశారని చెప్పేసి. ఏదైతే యాత్ర ఉందో ఇప్పుడు యాత్ర 2 చాలా హిట్, సూపర్ హిట్గా మూవీ ఉందని చెప్పేసి మనం యాత్ర 1 అన్నది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో అడుగడుగున్న ప్రజల సమస్యల్ని చూసి ఆ రోజు ఆయన చేసిన పరిపాలన ఈ రోజుకి ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిల్చుండిపోయిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. అంత చక్కటి పాలన అందించగలిగారు అంటే ఆ రోజు అడుగడుగున ఆయన ఏదైతే పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలని ఆయన గమనించి దానికి తగ్గట్టుగా పాలన అన్నది ఆయన కొనసాగించినారు.
ఈ రోజుకి ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రను కూడా ఈరోజు మనకి యాత్ర 2గా నిర్మించబడింది. ఈరోజు అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల టీడీపీ పాలన ఎంత అధ్వానంగా ఉంది, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, ఏ రకమైన ఇబ్బందులను ప్రజలు ఫేస్ చేశారు, ఇటు విద్యకి, ఆరోగ్యానికి, అది సొంతింటి కళకి, ఇటు అభివృద్ధికి, అటు సంక్షేమానికి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున ఆయన పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆయన గమనించి 35 సంక్షేమ పథకాలన్నది ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. 2,50,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ప్రజల అకౌంట్లో చేయడం జరిగింది. అలాగే 124 సార్లు ఆయన బటన్ నొక్కి ఏదైతే ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది. అలాగే విద్యకి, వైద్యానికి, సొంతింటి కళకి, అభివృద్ధికి అన్ని రకాలుగా ఆ రోజు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున ప్రజల యొక్క బాధల్ని, కష్టాలని తెలుసుకో. ఈరోజు యాత్ర 2 మూవీ రిలీజ్ సందర్భంగా మరి మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఆసిఫ్ గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పాల ఫ్యాక్టరీ రోడ్లో ఉన్నటువంటి సాయిరామ్ అలాగే సౌమ్య థియేటర్స్లో స్క్రీన్స్ బుక్ చేసి ఈరోజు క్యాడర్ అందరూ కూడా భారీ ఎత్తున ఈ మూవీ రిలీజ్ అనేది రావడం జరిగింది. మరి గతంలో యాత్ర మూవీ కూడా మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు యాత్ర 2 కూడా ఇదేదో ఒక కల్పిత పాత్రలతోటో లేకపోతే ఒక కల్పితమైన స్టోరీతోటో తీసినటువంటి సినిమా కాదు. యథార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవితంలో జరిగినటువంటి అనేక సందర్భాలని కూడగట్టుకుని ఈరోజు ఈ మూవీ తీయడం జరిగింది. మరి అటు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కానివ్వండి, ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో ఏ విధంగా ప్రజలు కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సమయంలో తెలుసుకోవడం, ఆ కష్టాలన్నింటినీ కూడా ఒక మేనిఫెస్టో రూపంలో పొందుపరచడం, దాన్ని ఈరోజు 5 ఏళ్ల పాటు ప్రజలకు అందించడం, ఇవన్నింటినీ కూడా కలగలుపుకొని ఒక చక్కటి చారిత్రాత్మక సినిమాని ఈరోజు తీయడం జరిగింది. మరి ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఈసారి సూపర్ హిట్ అవబోతా ఉంది. మరి ఎలాగైతే ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందో అదే విధంగా మరలా 2024లో కూడా మా జగనన్న సూపర్ హిట్ కొడతారు. ఖచ్చితంగా 175కి 175 నియోజకవర్గాలు సాధించుకొని మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలడానికి మరొకసారి. అధికార వైసీపీ ప్రభుత్వంపై జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి వెంకటపోతిన మహేష్ ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యాపారస్తుల ముఖంలో లక్ష్మీ కలపోయి అమావాస్య చీకట్లు వచ్చాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఫ్యాన్కు ఓటు వేస్తే ఉరేసుకున్నట్లే అని, వ్యాపారస్తులకు పూర్వ వైభోగం రావాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ హాల్ పరిసర ప్రాంతాల్లో జనసేన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నగర అధ్యక్షులు వెంకటపోతిన మహేష్ పర్యటించి స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో వారి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు. అనంతరం కాంప్లెక్స్లోని వ్యాపారస్తులను, ముఠా కార్మికులను, ప్రజల్ని కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యాపారస్తుల ముఖంలో లక్ష్మీ కలపోయి అమావాస్య చీకట్లు వచ్చాయని వ్యంగ్యం ప్రదర్శించారు. ఫ్యాన్కు ఓటు వేస్తే ఉరివేసుకున్నట్లేనని, వ్యాపారస్తులకు పూర్వ వైభోగం రావాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లో ప్రచారం చేశారు. అసోసియేషన్ వారు కూడా మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించి వారు కూడా ఒక సమావేశం నిర్వహించి మాతో అన్ని అంశాల మీద మాట్లాడడంతో పాటుగా కమర్షియల్ కాంప్లెక్స్లో మరి మాతో పాటు కలిసి ప్రచారం నిర్వహిస్తున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రానికి కూడా ఒక తనమాలికమైనటువంటి ఈ కాంప్లెక్స్ వలన చాలామందికి ఉపాధి దొరకడం, వ్యాపారాలు సాగడం, ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా తెలియజేశాం. కొన్ని అంశాలను వారు కూడా ప్రస్తావించారు. తప్పనిసరిగా అవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అభివృద్ధి పదాన్ని నడిపించడానికి మరింత ఇలా కృషి చేస్తామని కూడా మేమైతే ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వ్యాపారస్తులకి వ్యాపారాలు లేక నరకయాతన వేయించారు. వ్యాపారస్తుల ముఖంలో లక్ష్మీ కళ పోయి మరి వారందరి జీవితాల్లో అమావాస్య చీకట్లు వచ్చినాయి. మరి మరలా వ్యాపారస్తుల ముఖాల్లో చిరునవ్వులు చెందాలన్నా, వారి వ్యాపారాలు బాగుండాలన్నా, టర్నోవర్లు బాగా పెరగాలన్నా
జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వాలని మేము కోరితే ఈసారి మహేష్ గారు ప్రభుత్వం మారుతుంది, మార్పుకే ఈసారి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభ్యుడిగా నిరుపేదలకి సేవలందించిన సర్దార్ మరుపిల్ల చిట్టి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ పిలుపునిచ్చారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారి ఉపాధి కోసం పాల ఫ్యాక్టరీని స్థాపించడం జరిగిందని చెప్పారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సర్దార్ మరుపిల్ల చిట్టి కాంస్య విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం అనంతరం మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా మరుపిల్ల చిట్టి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఎంతగానో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. మరుపిల్ల చిట్టి సతీమణి భ్రమరాంబ ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్లి ఎన్నో త్యాగాలు చేసిన స్ఫూర్తి నింపిన ఆమెకు గుర్తుగా విజయవాడ నగరంలో భ్రమరాంబపురం కాలనీ నామకరణం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మరుపిల్ల చిట్టిని నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరాల సంఘం నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు, ప్రజా ఉద్యమకారులు, సేవా తత్పరులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభ్యులుగా సర్దార్ అని టైటిల్ పొందుకున్న మరుపల్లి చిట్టి గారికి ఈరోజు ఆయన యొక్క కాంస్య విగ్రహం చిట్టినగర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నగరాల యువజన సంఘం తరపున పూలమాలతో సత్కరిస్తూ ఘన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. సర్దార్ మరుపల్లి చిట్టి గారు పశ్చిమ నియోజకవర్గానికి మొట్టమొదటి శాసనసభ్యులుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా నాయకులుగా ఆయన ఈ యొక్క నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆయన చేపట్టిన కృషిని కానీ అభివృద్ధి కానీ మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యవస్థని తీసుకొచ్చి ఒక సంస్థని ఏర్పాటు చేసి మిల్క్ ప్రాజెక్ట్ని ఇక్కడ స్థాపించడం అనేది ఒక చాలా గొప్ప. త్వరలోనే మధురానగర్ ఆర్యూపీ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఢిల్లీలోని గల్లీ గల్లీ తిరుగుతున్నాడని, తప్పుడు పనులు చేయడానికి జనసేనతో పొత్తులు పెట్టుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 28వ డివిజన్ భానునగర్ ఏరియా తదితర ప్రాంతాలలో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 28వ డివిజన్ భానునగర్ ఏరియాలో పర్యటించామని అన్నారు. మధురానగర్ ఆర్యూబీ పనులు 95% పూర్తయ్యాయని అన్నారు. ఈ నెలాఖరులోపు మధురానగర్ ఆర్యూబీ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి క్యాడర్ ప్రధాన బలమని, సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 మెజారిటీతో సీటు కైవసం చేసుకుంటామని అన్నారు. పవన్ కళ్యాణ్ కి సినిమా క్రేజ్ ఉంటే సినిమా చూస్తారు కానీ ఓటు ఎవరు వేరని అన్నారు. మధురానగర్ ఆర్యూబీ వర్క్ జరుగుతుంటే దాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి ఈ వరకు రైల్వే వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్లు సంయుక్తంగా చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా రైల్వే గేట్ పడితే చాలా ఇబ్బంది ఉంటుంది. దాదాపు అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కాబట్టి దీనికి ఆర్యూపీ శాంక్షన్ చేయించుకొని వర్క్ దాదాపు 95% వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత కార్పొరేషన్ వర్క్ పెండింగ్ ఉంది. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులతో కూడా మాట్లాడాము. వాళ్ళు తప్పనిసరిగా ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని ఈ నెలాఖరులోపు బల్లటి పెట్టేమను ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని అంతా కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పని అధికారులందరికీ కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క మధురానగర్ ఆర్యూబీని అందుబాటులో తీసుకొస్తామని. ఎందుకంటే కొంత నిదానంగా జరగడం, ఆలస్యంగా వర్క్ జరిగేటప్పటికీ ప్రజలు చాలా
అభద్రతా భావం కావచ్చు చాలా ఇబ్బంది పడుతుంది. రైల్వే గేట్ పడితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మధురా నగర వాసులందరికీ కూడా మ్యాక్సిమం 4 రోజుల్లోపు వాళ్ళకి ట్రాఫిక్ సమస్యని పూర్తిగా నివారణ చేస్తాం. వాళ్ళకి అన్ని విధాలు కూడా ఈ యొక్క రూట్ని అందుబాటులో తీసుకొస్తామని మాత్రం మీకు తెలియపరచుకోండి. 1 మంత్లోనే ఇది అందుబాటులో తీసుకొస్తామని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకోండి. గడప మన ప్రభుత్వం అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా, ఎందుకంటే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక ఇన్ఛార్జి గారు కొండా గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. దీనిలో ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు అలాగే డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఏదైతే 28వ డివిజన్ మేము గెలుచుకోలేనప్పటికీ కూడా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో అనేక రోడ్లు కానివ్వండి, అనేక కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లేకపోతే శానిటేషన్ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలోనే జగనన్న మార్కులోనే జరిగినాయి. ఈ తెలుగుదేశం నాయకులు గుర్తుంచుకోవాలా. మరి ఇదే ఒక్కటే డివిజన్ కాదు, ప్రతి ఒక్క డివిజన్లో కూడా కోట్ల రూపాయలు పెట్టి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యం అవ్వచ్చు, లేకపోతే గడప గడప నిధులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో అలాగే మన ఎమ్మెల్యే గారు మల్లా విష్ణు గారు అలాగే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉంది. ఇప్పుడే మేమందరం కూడా ఆర్యూబీ పనులు చూసాము. అవి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మధురా నగర వాసులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అది గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాన్ని శాంక్షన్ చేయించడం, వర్క్ మొదలు పెట్టడం కూడా జరిగింది. కాకపోతే ప్రాసెస్ లేట్ కొంచెం అవుతుందనేటువంటిది మా దృష్టిలో కూడా ఉంది. మరి దాన్ని కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి మరి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా చేయడం అనేటువంటి దానికే మేమందరం కూడా ముందుకు వస్తా ఉన్నాం. ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 బస్తీలలో దళిత రచ్చబండ నిర్వహిస్తున్నామని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దళితులకి అన్యాయం చేశారో వాటిని వివరిస్తామని అన్నారు. విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేవానంద్ మాట్లాడుతూ ఏపీలో 1 కోటి మంది దళితులకు వైసీపీ అన్యాయం చేసిందని అన్నారు. మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా ద్రోహం చేశారని అన్నారు. 10 లక్షల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగ కల్పన చేశారని, దళితుల పక్షాన ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మత మార్పిడిల్ని కూడా మేము ఎండకడతామని, బీజేపీ ఎస్సీ మోర్చా దళితుల కోసం పనిచేస్తుందని అన్నారు. 4 సంవత్సరాలుగా మేము ఎనలేని పోరాటం చేస్తున్నామని అన్నారు. దేశ సంస్కృతి కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అని, దళితులకు దేశంలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. అక్కడున్న అభివృద్ధికి నోచుకోలేని హాస్టళ్ళు, ఈ విపరీతమైన ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. దాంతోపాటు ఈ యొక్క జాతీయ పార్టీ ఇచ్చిన ఏదైతే ఫిబ్రవరి 14 నుండి మార్చి 14 వరకు భారతీయ జనతా పార్టీ బస్తీ సంపర్క్ అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఇచ్చిందో, ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా దాన్ని ఇక్కడ బస్తీ సంపర్క్ని దళిత రచ్చబండ అనే కార్యక్రమం 22వ తేదీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయబడుతుంది. దీంట్లో 8,000 పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో దీన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మేడం దగ్గుపాటి పురంధేశ్వరి గారు దీన్ని ఈరోజు ఈ యొక్క కరపత్రాల ద్వారా, డోర్ స్టిక్కర్ల ద్వారా మేడం గారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధిని అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రజల్ని విస్మరించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు నేడు ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు లావణ్య
ఎమ్మెల్యేలతో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ డివిజన్ అన్ని రకాల అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడం జరిగిందని తెలిపారు. గత టీడీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధి లేదని, వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. కోట్ల రూపాయల మేర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రతి డివిజన్ ను మోడల్ డివిజన్ గా అభివృద్ధి చేశామని అన్నారు. కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక వైసీపీ నాయకులు, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ 136వ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ప్రతి చోట వెళ్ళి మా సంక్షేమ పథకాలు ఎలాగున్నాయి, మీ అందరికీ పెన్షన్ వస్తుందా రావట్లేదా అని చెప్పి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, మా కొండ ప్రాంతం అయినా సరే మాకు సీసీ రోడ్లు వేయించి, లైటింగ్స్ అన్నీ మొత్తం ఎలక్ట్రికల్ పోల్స్ వేయించి, సైడ్ కాలువలు డ్రైన్స్ మొత్తం మాకు అభివృద్ధి చేశారు. కార్పొరేటర్ లావణ్య గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందామయ్యా. మేము తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకుంటాం. మేము ఏదైతే మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కొండ ప్రాంతం మొత్తం తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా మాకు అందిస్తున్నారు. తప్పకుండా జగనన్న మళ్ళీ సీఎం అవుతారని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ యొక్క 45వ డివిజన్లో ప్రతి గడపకి వెళ్తే మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మేము ప్రజలకు చేకూర్చి ఇక్కడ అభివృద్ధిని చేసి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఏదైతే మేము అభివృద్ధి చేశామో, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో దాని ద్వారా మేము వెళ్ళి మాకు ఓటు వేయండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఏదైతే మళ్ళీ 24లో సీఎం అవగానే మళ్ళీ యథాతథగా మీ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్తుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేమందరం చెప్తున్నారు. తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు పగటి వేషాలు వేసుకొని మేము ముందుకు వస్తారమ్మా. ఏ అభివృద్ధి లేకుండా కరోనాలో ముఖం చాటేసి హైదరాబాద్లో దాక్కున్నారు వీళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్కి ఒత్తులు పెట్టుకొని గుంపులు. ఈరోజు 45వ డివిజన్ 136వ సచివాలయం గడప గడప కార్యక్రమం మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారితో తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే గత 10-15 సంవత్సరాల నుంచి కొండ ప్రాంతం పనులు ఏది కూడా జరగనివి మన ఎమ్మెల్యే గారి మద్దతుతో మొత్తం అన్ని పనులు చేయించుకున్నవి, ఇంకా మనకి మునుముందు పనులు చాలా జరగాల్సినవి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలుపుకుంటూ మన ఆసిఫ్ గారిని తీసుకెళ్ళి మనకి ఇంతే డెవలప్మెంట్ డివిజన్లో ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా వస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అలాగే కంటిన్యూ అవ్వాలంటే మనం ఎన్నుకోవాల్సిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం అంతా చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆదరణ మొత్తం అంతా కూడా వాళ్ళ ఏదైతే మనం చేస్తున్నామో దాని నుంచి వస్తున్న ఆదరణ మేము వెళ్ళి తెలుసుకొని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నా సరే లేవు అని వాళ్ళ నోటి నుంచే మేము వింటూ, ఎందుకంటే అంతా డెవలప్మెంట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే చాలా చేశారమ్మా, చాలా మిమ్మల్ని గెలిపించుకుంటాము, మళ్ళీ మీరే రావాలి అని వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందన కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే రకంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మాకుండి ఎమ్మెల్యేగా ఆసిఫ్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి మేము ముందుకు సాగుతాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ఏపీ చివరి అసెంబ్లీ సమావేశం. సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడిన వైనం. టీడీపీ సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ తమ్మినేని సీతారాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే 3 అభ్యర్థుల్ని ఖరారు చేసిన సీఎం జగన్. అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం. టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డి పేర్లను వెల్లడించిన వైసీపీ అధిష్టానం. సమయం దాటిన వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాలేదంటూ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం. ప్రభుత్వం మీద, జగన్ మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్న నమ్మకానికి ఇది అద్దం పడుతుందని విమర్శ. 5 ఏళ్లలో ఏపీ వినాశనానికి దారితీసే చట్టాలే చేశారని మండిపాటు. ప్రజల పొలాలను, స్థలాలను వైసీపీ ప్రభుత్వం కబ్జా చేస్తుందన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలని హితవు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అంటూ వైసీపీ ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.